ప్రజలకు మేలు చేయడమే తన జీవిత లక్ష్యమని, తనకు ఎలాంటి ఆశలు లేవని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మోమిన్పేట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ క్రింద 42 మంది లబ్ధిదారులకు 42,04,873 రూపాయల విలువ కలిగిన చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 19 మంది లబ్ధిదారులకు 8,20,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 1.69 కోట్ల రూపాయల నాబార్డు వారి ఆర్థిక సహకారంతో నిర్మాణం చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము కార్యాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలలో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని శాసనసభ సభాపతి హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధితో ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని ఆయన అన్నారు. ముందున్న లిస్టు కూడా ఇవ్వాలి. ఆ లిస్టుతో పాటు ఇప్పుడు గ్రామ సభలో జరిగిన లిస్ట్ ఏదైతుందో అది యాడ్ చేసి అందరికీ రైతు భరోసా ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, మరి అదేవిధంగా ఇండ్ల 5 లక్షల రూపాయలు ఇళ్ల కోసం ఇవ్వాలి. మరి ఈ 4 స్కీమ్లు ఏవైతుందో ఆ స్కీమ్లు పార్టీలకు అతీతంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో ఎట్లయితే ఇచ్చిందో అట్లనే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లనే ఇస్తాం కూడా ఎక్కడ కూడా పార్టీలకు సంబంధం లేకుండా, ఎవరితోని దేశీయాలు లేకుండా అందరినీ పేదవాళ్ళందరినీ గుర్తించి ముందు పేదవారికి లబ్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను మరి నాకు సంబంధించిన నాయకులందరూ ప్రయత్నం చేస్తారు. అట్లనే వేరే పార్టీ నాయకులు ఇప్పుడు పవర్లో ఉన్నాడు, ఇప్పుడు విష్ణున్నాడు, కలుపుకొని పోతాం. విష్ణు మాకు వ్యతిరేకం చేశాడు, విష్ణును దూరం పెట్టేదనేది ఉండదు. ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు రాజకీయాలు చేసుకుంటూ దూరం చేసుకుంటూ దాని తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం అందరం కలిసి పనిచేద్దాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం.